మీరు నన్ను అడగండి చెప్తా. నేను మిమ్మల్ని అడగాలా? కూడా చెప్పలేను కాలా. మీరు రోజు ఎంతమందిని చేస్తుంటారు? ఏందండి? ఇంటర్వ్యూ అండి ఇంటర్వ్యూ. ఎక్కువండి. రోజుకి 2 సార్లే. రోజుకి ఇద్దరు. ఆ! ఇద్దరు. సో, రోజు మీరు అమ్మాయిల్ని చేస్తుంటారా? ఎక్కువ అబ్బాయిల్ని చేస్తుంటారా? ఐ లైక్ అమ్మాయిలండి. అమ్మాయిలే చేస్తుంటారు. అబ్బాయిలని అస్సలు చేయరా? అంటే అమ్మాయిలెనక ఇలా కోఆపరేట్ చేస్తారండి. సో, స్పాంటేనియస్‌గా వచ్చేస్తాయి. స్పాంటనేట్‌గా నాకు డైలాగ్స్ వచ్చేస్తాయన్నమాట. ఎక్కడ చూస్తే అక్కడ ఏదన్నా ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నా గూడా ఆటోమేటిక్‌గా ఏదన్నా కంటెంట్ దొరికితే చేసేస్తా అన్నమాట. ఓకే. సో, మీ గొంతులో గరగరలాగా ఉంది. మీకోసం జ్యూస్ తెప్పించా. విక్స్ యాక్చువల్లీ గొంతులో గరగరండి. హ్మ్. ఎలా ఉంది? హ్మ్. జ్యూస్ అండి. కొంచెం చేదుగా ఉంది. యాక్చువల్లీ నేను పెట్టుకొని తాగను. డైరెక్ట్ మీరు పెట్టుకోరా? పెట్టుకొని తాగను. డైరెక్టరే. డైరెక్ట్ సో, డైరెక్టర్ బావుంటదా? పెట్టుకొని తాగితే బావుంటదా? స్ట్రా అండి. ఏంటి డైరెక్టే బావుంటదండి. అంతేనా? హ్మ్. సో, ఓకే. ఇంకోటి కూడా అంతే డైరెక్ట్ తాగితేనే బావుంటది. హ్మ్. పెద్దగా ఉంటది. కొబ్బరి బోండం. సో, దీనికి సంబంధించి ఇంకోటి స్పాంటేనియస్ చెప్పాలంటే? ఆరెంజ్ జ్యూస్ గురించి నేను చెప్పాను. హ్మ్. ఒకటి వైరల్ గూడా అయిందనమాట. ఓకే. మిలియన్స్ దాటింది అది గూడా. రీసెంట్ వీడియోనే అది కూడా. చెప్పండి మనకి. ఒకటి జ్యూసర్ కొనుక్కున్నాననమాట. ఆరెంజెస్ పక్కన పెట్టుకున్నాను. పెట్టుకొని మధ్యకి కట్ చేసి, హ్మ్. పైకి లేపి, మధ్యలో పెట్టి కిందికి బాగా నొక్కితే జ్యూస్ పడుతుంది ఫ్రెండ్స్ తాగండి. హెల్త్‌కి ఎంత మంచిదో ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి చెప్పాను.